హీరోగా నాగాశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'కల్కి' 2898 ఏడి భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్ట్ 2 కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపికా పడుకోనె, కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన ఈ పౌరాణిక, వైజ్ఞానిక కల్పన వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లు వసూలు చేసింది. దాంతో పార్ట్ 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే 'కల్కి 2' చిత్రం రిలీజ్ కావాలంటే 3 నవగ్రహాలు అనుకూలించాలని గతంలో నాగాశ్విన్ తెలుపగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ కావాలంటే ఏకంగా 7, 8 అనుకూలించాలి అని అన్నారు. ఈ సీక్వెల్ చిత్రం పట్టాలెక్కాలంటే ప్రభాస్ చేతిలో ఉన్న మరో 2 సినిమాలు పూర్తి కావాలి. ఆ తర్వాత 'కల్కి 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం 'కల్కి' సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. 'కల్కి' సీక్వెల్‌లో ప్రభాస్‌కు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని, భైరవ, కర్ణ యాంగిల్‌లో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తుంది. 'కల్కి' సీక్వెల్ పాన్ వరల్డ్ స్థాయిలో హిట్ అయ్యే సత్తా ఉన్న సినిమా అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం విశేషం. 'మహానటి' సినిమా నుంచి విజయం సాధించిన తర్వాత ఎన్నో సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి నాగాశ్విన్ 'కల్కి' మొదటి భాగం తెరకెక్కించారు. ఈ క్రమంలో మళ్లీ రెండో భాగం కోసం ఎంతటి సమయం తీసుకుంటారా అని అందరూ కంగారు పడుతున్న సమయంలో నాగాశ్విన్ ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు కాస్త ఈ చిత్రానికి ప్రభాస్ అభిమానులు ఇంకా 9 సంవత్సరాల పాటు వెయిట్ చేయక తప్పదు అనేలా ఉన్నాయి. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించిన దర్శకుడు నాగాశ్విన్ మీడియాతో మాట్లాడుతూ 'కల్కి 2' స్క్రిప్ట్ పని శరవేగంగా జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఈ సీక్వెల్‌లో ప్రభాస్ పోషించిన కర్ణుడి పాత్ర మరింత ముఖ్యంగా ఉండనుందని, కథ మొత్తం కర్ణుడు, అశ్వత్థామల చుట్టూ తిరుగుతుందని చెప్పడం అభిమానుల ఆసక్తిని రెట్టింపు చేసింది. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడు అనే ప్రశ్నకు నాగాశ్విన్ చేసిన హ్యూమరస్ రిప్లై ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మొదటి భాగం రిలీజ్ చేయడానికి 3 లేదా 4 గ్రహాలు కలిపినప్పుడు ప్లాన్ చేశాం. ఇప్పుడు 7, 8 గ్రహాలు కలయిక జరగాలి. అప్పుడే 'కల్కి 2' రిలీజ్ అవుతుందేమో అని నవ్వుతూ తెలిపాడు. మరి 'కల్కి 2' ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.